నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్ట సమీపంలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీ బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద ధాటికి 2 వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 3 వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు మంటలు వ్యాపించకముందే బయటకు దూకడంతో ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం నెల్లూరు నుంచి హైదరాబాద్ కు 39 మంది ప్రయాణికులతో వెళ్తున్న ARBCVR ట్రావెల్స్ బస్సు సిరివెల్ల మెట్ట వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి 2 వాహనాల డీజిల్ ట్యాంకులు పగిలి నిప్పురవ్వలు చెలరేగడంతో క్షణాల్లోనే మంటలు వాహనాలను చుట్టేశాయి. ఈ క్రమంలో బస్సు డ్రైవర్, కంటైనర్ డ్రైవర్, క్లీనర్ వాహనాల క్యాబిన్లోని ఇరుక్కుపోయారు. మంటలు తీవ్రంగా ఉండడంతో వారు బయటకు వచ్చే అవకాశం లేక అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగగా స్థానికులు డీసీఎం డ్రైవర్ అద్దాలు పగలగొట్టడంతో 36 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షారన్, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలను రప్పించి మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులోని ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించి వారికి అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇక ఈ ఘోర రోడ్డు ప్రమాదం తనను కలిచివేసిందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఆమె ఘటనా స్థలాన్ని పరిశీలించి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈరోజు రాత్రి సుమారు 1:40 ఆ టైంకి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఒక ప్రైవేట్ బస్ది ఫ్రంట్ రైట్ సైడ్ ఉన్న టైర్ బర్స్ట్ అయ్యి బస్ రోడ్ డివైడర్ని దాటేసి అటు పక్క వెళ్ళి అక్కడి నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి వస్తుండగా ఒక లారీని గుద్దేసింది. ఈ యాక్సిడెంట్ వల్ల both the vehicles caught fire as well. కానీ all the passengers are safe. Passengers అందరూ సేఫ్గా బస్ నుంచి దిగారు. కొంతమంది లోకల్ పీపుల్ అండ్ పోలీస్ పర్సనల్ వెంటనే స్పాట్కి రీచ్ అయ్యి బస్లో ఉన్న ఎగ్జిట్ అండ్ విండోస్ని కొట్టి అక్కడి నుంచి ప్యాసింజర్స్ అందరూ సేఫ్గా బస్ నుంచి బయటకి వచ్చారు. బస్లో మన దగ్గర ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 36 ప్యాసింజర్స్ ఉన్నారు. All of them are safe. 4 passengers की small fracture injuries आई नहीं. All the injury उन्ना passengers they have been safely moved to PGH. కానీ ఈ యాక్సిడెంట్లో ముగ్గురు, ఒక బస్ డ్రైవర్, దెన్ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చిన లారీ డ్రైవర్ అండ్ లారీ cleaner, muguru persons they have passed away. Their bodies are also being right now moved to hospital. So that is the information which we have right now. Traffic has been cleared. Traffic is moving smoothly. For now bus and lorry scene lo memo unchamu. RFSNL అండ్ FSL టీమ్స్ ఇప్పుడు కర్నూలు నుంచి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చూసి ఫైర్ కాజ్ ఇప్పుడు చూస్తే బికాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ఓన్లీ, బికాజ్ బోత్ బస్ అండ్ లోరీ బ్యాటరీస్ ఉన్నాయి. సో దానివల్ల అవి ఉండొచ్చు, కానీ అది RFSL అండ్ FSL టీమ్స్ వచ్చి వాళ్ళే ఇది కన్ఫర్మ్ చేస్తారు. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ ఫ్రమ్ నౌ. బండి అయితే నెల్లూరు నుంచి హైదరాబాద్కి బయలుదేరాము. మైతుగూడ దాటిన తర్వాత టాయిలెట్స్ కాపాము, అందరిని పిలుచుకున్నాము. దిగారు, అందరూ వాష్రూమ్ పోలీసు నుంచి లోపలికి ఎక్కేసారు. ఎక్కిన తర్వాత మళ్ళీ బయలుదేరారు. మామూలుగా నార్మల్గానే వెళ్ళిపోతా ఉన్నాము. ఒక సైడ్ డివైడర్ అనుకున్నా టైర్ బ్లాస్ట్ అయిపోయి డివైడర్ ఎక్కేసి నేను బండి అలాగే అన్న అంటున్నాను. కంట్రోల్ చేయాలనుకున్నాను, అది కంట్రోల్ కావడం లేదు. డివైడర్ పైన ఉండేసరికి కంట్రోల్ కాలేదు. బండి అవలో పాస్ డివైడర్ ఎక్కుతానే అట్లా బ్లాస్ట్ అయింది.
బ్లాస్ట్ అయితేనే నేను కింద పోయి పడిపోయినా. నేను ఎక్కడ లేదు నాకు అర్థం కాలే కొద్దిసేపు. అక్కడ బ్లాస్ట్ అయ్యి కింద పడిపోయాను. మళ్ళీ తర్వాత వచ్చి అందరికి ఎమర్జెన్సీ కాడికి వచ్చి టపా అందరినీ కొట్టేసినారు. కొట్టేసి లాక్ ఓపెన్ చేయని చెప్పి ఒక ప్యాసింజర్ లాక్ ఓపెన్ చేసినాడు. అందరిని తీసుకున్నాను, దింపుకున్నాను. మళ్ళీ తర్వాత మళ్ళీ రాడ్ తీసుకుని అది గ్లాసెస్ పగలగొట్టేసినాను. ఇక్కడ కొందరిని దింపుకున్నాను, అక్కడ పక్క కొందరిని దింపుకున్నాను. కొందరైతే ఆటోమేటిక్గా దింపేసినాను. బస్సులో ఉన్న ప్రయాణికులంతా దిగిపోయారా? ప్రయాణికులందరూ దిగుతున్నారు. బస్సులో ఎవరు లేరు? దీని తర్వాత ఖాళీ. కలిపింది. మీ డ్రైవరు డ్రైవర్ ఒకడు అక్కడ ఎయిర్పోర్ట్ చనిపోయాడు. ఏం పేరు డ్రైవర్ పేరు? ఏం పేరు? నా పేరు దుస్సా ఓబ్లేస్. అవతల కంటైనర్ ఏమైంది? అది తెలియదు. నేను అప్పుడు కింద పడిపోయినాను. నేను ఆయన కోసం అని ఎత్తికాను. ఎత్తుకుంటే అంతలోకి ఇక్కడ ఫైర్ వచ్చేసి అక్కడ పోయడానికి నాకు అవకాశమే ఇవ్వలేదు. అంటే మంటలు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చాయి మంటలు? ఫ్రంట్ దగ్గర నుంచి మంటలు వచ్చాయి. అప్పుడు ఏమంటే ఫైర్ వాళ్ళు ఏమైనా వచ్చారా? ఏం రాలేదా? ఫైర్ సిబ్బంది ఏమైనా వచ్చారా అప్పటికి? ఏమంటే వచ్చేసినారు పోలీసు వాళ్ళు, అందరూ అంబులెన్స్ అందరూ కాల్ చేశారు. మన వాళ్ళు మా మొబైల్స్ కూడా అక్కడ బస్సులోనే ఖాళీ అయినాయి. మా మొబైల్ కానీ ఏం లేవు. మా ప్యాసింజర్ కూడా బస్సులో. బస్సు స్లీపర్ బస్ అది? స్లీపర్ బస్. స్లీపర్ బస్. మీ ప్రయాణికులు ఏదో చిన్న చిన్న గాయాలతో బయట ఉన్నారు అంతేనా? చిన్న చిన్న గాయాలతో బయట. ఏం పేరు నీ పేరు? నా పేరు సురేందర్ రెడ్డి.